15,500 కోట్ల మెగా ఐపీఓ అయితే మార్కెట్లోకి వస్తుంది. అది కూడా టాటా గ్రూప్ సంబంధించిన ఒక ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ టాటా క్యాపిటల్. దీని ఐపీఓ అక్టోబర్ 6th ఓపెన్ అయ్యి అక్టోబర్ 8th అయితే క్లోజ్ అవుతుంది. ఈ ఐపీఓలో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఫ్రెష్ ఇష్యూ చూసుకుంటే 6,846 కోట్లు అండ్ బ్యాలెన్స్ మనకి ఆఫర్ ఫర్ సేల్. దీని యొక్క ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే మనకి 310 రూపీస్ నుంచి 325 రూపీస్ మధ్యలో ఉంటుంది. అలాగే లాట్ సైజ్ చూసుకుంటే 46 షేర్స్ అనమాట. అంటే మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 14,260 రూపీస్. అలాగే మనకి ఇది లిస్టింగ్ అక్టోబర్ 13th ఎన్ఎస్సి అలాగే బిఎస్సి అయితే లిస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే ఈ కంపెనీ మనకి ఇండియాలోనే 3rd బిగ్గెస్ట్ ఎన్బిఎఫ్సి మనకి గ్రాస్ లోన్ సెక్టర్ లో చూసుకుంటే. అలాగే ఈ కంపెనీకి మనకి డొమెస్టిక్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటి యొక్క రేటింగ్ చూసుకుంటే AAA ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే టాటా అనే బ్రాండ్. ఈ కంపెనీ యొక్క బ్రాంచ్ నెట్వర్క్ కూడా చాలా ర్యాపిడ్ గా పెరుగుతుంది. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో చూసుకుంటే అరౌండ్ 530 మనకి అవుట్లెట్స్ ఉంటే, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో చూసుకుంటే అరౌండ్ 1496 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇది మనం చూసుకుంటే 66% గ్రోత్. అది పీర్స్ కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే చాలా బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క రిస్క్ కూడా తెలుసుకోవాలి కదా. మనకి స్టేజ్ 3 లోన్స్ ఉంటాయి కదా, అది ఓవర్ డ్యూ మోర్ దెన్ 90 days బాగా పెరిగాయి. అలాగే ప్రొవిజన్స్ ఉంటాయి కదా మనకి ఎన్పిఎస్ కి, అవి చాలా వరకు తగ్గాయి ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. ఇంకో మేజర్ రిస్క్ ఏంటంటే మనకి హిస్టారికల్లీ నెగిటివ్ క్యాష్ ఫ్లో అయితే మెయింటైన్ అవుతుంది. ఇది ఒక లిక్విడిటీ కన్సర్న్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అడిషనల్ గా లీగల్ కేసెస్ కంపెనీ మీద అలాగే ప్రమోటర్స్ మీద అరౌండ్ 7,800 కోట్ల విలువైన లీగల్ కేసెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక కన్సర్నే కదా. సో మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ రీసెర్చ్ అయితే మీరు కంపల్సరీ చేసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.